హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజైతే నేను కిచిడి రెసిపీ చేస్తున్నానండి. ఇదైతే చాలా హెల్దీ అండి. చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా మంచిదండి ఇది. మేమైతే ఈరోజు మార్నింగ్ టిఫిన్లా చేసుకున్నామండి ఇది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ టైం అయితే ఇది నేను డిగ్రీ చదివేటప్పుడు హాస్టల్లో తిన్నానండి ఫస్ట్ టైం. అప్పటి వరకు అంతకుముందు ఎప్పుడు టేస్ట్ చేయలేదు. హాస్టల్లో ఆంటీ ఉండేవారు, అయితే తిన్నాను. ప్రతిరోజు ఫ్రైడేనో ఎప్పుడో ఉండేవారండి ఇది. అయితే ఆ రోజు త్వరగా లేచేవాళ్ళం కాదు. ఒక్క కిచిడి రోజు మాత్రం త్వరగా లేచిపోయి రెడీ బ్రష్ చేసుకుని త్వరగా వెళ్ళిపోయేవాళ్ళం టిఫిన్కి. అంత బాగుండేది. అది కూడా త్వరగా అయిపోయేదండి. అందరూ బాగా తినేసేవారు దాన్ని. అంత బాగా చేసేవారు ఆంటీ. అయితే ఆంటీని అడిగాను, రెసిపీ ఎలా చేయాలంటే అంటే నాకు చెప్పారు. నేను చేసిన ప్రాసెస్ ఎలా చెప్పారు నాకు. చాలా బాగుంటుందండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మామూలుగా అయితే నేను యూట్యూబ్లో చూశాను చాలా వీడియోస్. అయితే అందులో బిర్యానీ మసాలా సేమ్ బిర్యానీలా చేస్తున్నారు. అయితే ఆ మసాలాలు ఏమి వేయకుండా జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేసానండి. చాలా సింపుల్గా ప్లెయిన్గా బాగుంటుందండి ఇది. ఒకసారి మీరు కూడా ట్రై చేసుకోండి. ఇదైతే నాకు చాలా ఫేవరెట్ అండి. ఇది నాకు చాలా ఇష్టం. కొన్ని చోట్ల అత్యవసరమో ఏదో అంటారండి, నాకు తెలీదు. చాలా పేర్లు ఉన్నాయి దీనికి. నాకు తెలిసి అయితే కిచిడి అంటాం. చాలా బాగుంటుందండి. చిన్నపిల్లలకు కూడా చాలా మంచిది ఇది. వెయిట్ గెయిన్ అవ్వడానికి కూడా చాలా యూస్ అవుతుంది ఇది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నాకేదో వంటలు వచ్చని చెప్పట్లేదు, జస్ట్ నాకేవో వచ్చిన వంటలు మాత్రం మీకు చూపిస్తున్నానండి. మీకు నచ్చితే ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.